న్యాయవేదికకు స్వాగతం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో పాటు పార్టీషన్ సూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ ఫైల్ అవుతున్నాయి సివిల్ కోర్ట్స్లో. ఎందుకు అంటే ఒకప్పుడు మహిళలకి ఆస్తిలో వాటా ఉండేది కాదు. తర్వాత అవేర్నెస్ రావడం కానీ ఒక లాస్ట్ 15 ఇయర్స్లో 10 ఇయర్స్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పార్టీషన్ సూట్స్ ఫైల్ అవుతున్నాయి. అంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీద మాకు షేర్ వస్తుంది అని చెప్పి, పేరెంట్స్ ప్రాపర్టీస్ మీద షేర్ వస్తుందని, ఇన్లాస్ ప్రాపర్టీస్ మీద షేర్లు వస్తాయి అని చెప్పి ఖచ్చితంగా అందరూ కేసులు అయితే ఫైల్ చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని రకాల ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్స్ కూడా ఉంటాయి. అది సరిహద్దు తగాదాలు కానివ్వండి, లేకపోతే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కేసెస్ కానివ్వండి. ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే కోర్టు ఫీజు కట్టడం. కోర్టు ఫీజు కొన్ని సందర్భాల్లో ఆ ప్రాపర్టీ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి అడ్వకేట్స్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఈ కోర్టు ఫీజు ఒక్కోసారి వేలల్లో 10,000, 50,000 దగ్గర నుంచి ఇప్పుడు అంతా ప్రాపర్టీ రేట్స్ పెరిగినాయి కాబట్టి ల్యాక్స్లో కూడా కోర్టుకి డిపాజిట్ చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తున్నా. సివిల్ కోర్టులో ప్రాపర్టీ కేసులు ఫైల్ చేసినప్పుడు కోర్టు క్యాలిక్యులేషన్కి సంబంధించిన మొత్తం అమౌంట్ కోర్టు ఫీజుకి డిపాజిట్ చేయాలా వద్దా? ఒకవేళ డిపాజిట్ చేయకపోతే ఏంటి? ప్రొసీడింగ్స్లో కోర్టు ఫీజు డిపాజిట్ చేయకుండా కూడా కేసు నడిపించవచ్చా? సివిల్ ప్రొసీడింగ్స్లో కోర్టు ఫీజు డిపాజిట్ చేసిన లక్షలు ఏవైతే ఉంటాయో వాటిని రిటర్న్ తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? ఈ పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ కేసులు కోర్టులో ఫైల్ అవుతున్న సందర్భాల్లో కోర్టు ఫీజు అనేది వీటికి సంబంధించి చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి కోర్టులో కట్టకుండా కొంతమందికి మాత్రం రిలీఫ్ ఉంటుంది. ఎవరికి అంటే వైట్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో, రేషన్ తీసుకునే ఫెసిలిటీ ఉండి బిలో పోవర్టీ రేంజ్లో ఉన్న వ్యక్తులకి కోర్టు ఫీజు డిపాజిట్ చేయకుండా పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ పిటిషన్ ఒకటి ఉంటుంది, అది ఫైల్ చేస్తే కనుక కేసు గెలిచినప్పుడు మీకు వచ్చిన అవార్డు అమౌంట్లో నుంచి, అవార్డు ప్రాపర్టీలో నుంచి కోర్టు ఫీజు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కేసు తేలిన తర్వాత. ఇదొక ఆప్షన్. సో కోర్టు ఫీజు ఏదైతే కట్టాల్సింది ఉంటుందో క్యాలిక్యులేట్ చేసి లక్షల్లో కట్టాల్సిన అమౌంట్ని కోర్టుకి కట్టకుండా ఈ పోవర్టీ లైన్లో ఉన్న వ్యక్తులు, రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. కోర్టు పర్మిషన్తో అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్లో గెలిచినప్పుడు తీసుకుంటారు. 2, కట్టాల్సి వచ్చింది, ల్యాక్స్లో ఉంది కోర్టు ఫీజు, ప్రాపర్టీ కోసం కట్టాలి, తప్పదు. అడ్వకేట్ ఫీజులు అలాగే వీటికి సంబంధించి కోర్టు ఫీజు డిపాజిట్ చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ డిపాజిట్ అనేది కోర్టు సరౌండింగ్స్లోనే బ్యాంక్ ఉంటుందంటే బ్యాంక్లో డిపాజిట్ చేసి ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ కాపీస్ కూడా మీరు ఒక సెట్ జిరాక్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు డిపాజిట్ చేసిన కోర్టు ఫీజుని వెనక్కి తీసుకోవడం ఎట్లాగా అనే దాని గురించి. చాలా సందర్భాల్లో కేసులు ఇయర్స్ నడుస్తాయండి ప్రాపర్టీ కేసులు. అలా ఇయర్స్ నడిచినప్పుడు క్లైమాక్స్లో కేసు గెలిచారు అనుకోండి, గెలిచిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు డిపాజిట్ చేసిన అమౌంట్కి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ప్రాపర్టీ అప్పటికే రేట్లు పెరిగి ఉంటే వచ్చేసి ఉంటుంది, గెలుస్తారు, హ్యాపీ. తర్వాత వాటి మీద అప్పీల్ నడుస్తాయో అవన్నీ ఇంకా ఆ కోర్టుకి సంబంధం లేదు. అంతకాలం కోర్టు మీకు టైం స్పెండ్ చేసినందుకు కోర్టు డిపాజిట్ తీసుకునే ఫీజు కింద లెక్క. అది చాలా నామినల్గా ఉంటుంది. ఆ నామినల్లే క్యాలిక్యులేట్ చేస్తే ల్యాక్స్లో కూడా ఉంటాయి. అంటే ప్రాపర్టీ క్రోర్స్లో ఉన్నప్పుడు ల్యాక్స్లో కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ కేసు నడిచేలోపు ఏ రకంగా వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉందంటే సెటిల్మెంట్. ప్రాపర్టీ కేసులు కోర్టుకి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎవరు డిపాజిట్ చేస్తారు? కేసు వేసే వ్యక్తి డిపాజిట్ చేస్తారు. మీరు ఒక కేసు ఫైల్ చేశారు, ప్రాపర్టీ కేసు, ఒక 1.5 lakh 2 lakhs కోర్టు ఫీజు కట్టాల్సి వచ్చింది. కేసు నడుస్తూ ఉండగా దీంట్లో మీడియేషన్స్ కూడా ఉంటాయి. సెటిల్మెంట్ ప్రపోజల్ ఏదైనా ఉంటే మాట్లాడుకోమని చెప్తారు. ఇన్ కేసు అట్లా ప్రాపర్టీ సెటిల్మెంట్ అయిపోతే మీడియేషన్ సెంటర్లో సెటిల్మెంట్ అయినా, ఏడీఆర్ సెంటర్లో సెటిల్మెంట్ అయినా, సెక్షన్ 89 CPC సివిల్ ప్రొసీజర్ ప్రకారం మీడియేషన్ సెంటర్లో కానీ, ఏడీఆర్లో కానీ, లేదా అవుట్ ఆఫ్ కోర్టు కానీ సెటిల్మెంట్ అయినప్పుడు సెటిల్మెంట్ అయిపోయిన దీన్ని మీడియేషన్ సెంటర్లోకి రిఫర్ చేయించుకొని ఏడీఆర్ ద్వారా, అంటే మీడియేషన్ సెంటర్ ద్వారా మీకు మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోయిందని ఆర్డర్ కాపీ, అవార్డు కాపీ తీసుకొని కనుక ఉంటే సెక్షన్ 89 సివిల్ ప్రొసీజర్ 1908 యాక్ట్ ప్రకారం మీరు ఆ అమౌంట్
100% వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది డిపాజిట్ చేసిన కోర్టు ఫీజుని. ఇప్పుడు యాక్చువల్లీ మేము అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసేసుకున్నామంటే మేము మా అడ్వకేట్స్‌ని మేము కేసు విత్‌డ్రా చేసుకుంటున్నాం అంటే ఆ అమౌంట్ రాదు. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మీడియేషన్ సెంటర్, కోర్టు రిఫర్ చేసిన మీడియేషన్ సెంటర్‌లో సెటిల్మెంట్ అయినప్పుడు. వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ అవ్వలేదు. మనం ఆల్రెడీ బయట మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నాం. అదే ప్రపోజల్ మనం మీడియేషన్ సెంటర్‌కి వెళ్లి చెప్పుకుంటే మీడియేషన్ సెంటర్ వాళ్ళు సెటిల్మెంట్ చేసినట్టు అవుతుంది. సో అలా గవర్నమెంట్ సెటిల్ చేసినప్పుడు మ్యాటర్ ఇయర్స్ నడిచి కోర్టు యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ అవ్వకుండా కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ అమౌంట్‌ని రిటర్న్ తీసుకునే అవకాశం మీకు ఉంటుంది ఈ సెక్షన్ ప్రకారం. సో ఇది చాలామందికి తెలియదండి. లక్షలు కట్టేస్తున్నాము అని. ఆ కట్టిన అమౌంట్‌ని రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మేబీ మీ అడ్వకేట్స్ కూడా మీకు అవేర్‌నెస్‌లో చెప్తారు. ఒకవేళ చెప్పకపోతే ఇది చాలామందికి ఒక అవగాహనగా ఉంటుందని. ఎందుకు అంటే అట్‌లీస్ట్ ఆ అమౌంట్ కోసమన్నా పార్టీస్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరిగి కోర్టు యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడూ కూడా కోర్ట్స్, లీగల్ సిస్టమ్ అనేది సెటిల్మెంట్‌లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఎందుకంటే పుట్టింది, పెరిగింది, పనులు చేసుకునేది కోర్టుల చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి కాదు. ఏదో న్యాయం కోసం, ఏదో దీనికోసం అని సంవత్సరాల తరబడి తిరిగితే మళ్ళీ అక్కడి నుంచి అప్పీల్ ఉంటుంది. మళ్ళీ అక్కడ అంటే ఇక జీవితకాలం అంతా కోర్టుల చుట్టూ తిరగడానికి అయిపోద్ది. ఇది ఒకప్పుడు సిస్టమ్. ఎందుకంటే ఒక 30 ఇయర్స్, 50 ఇయర్స్ ల్యాండ్ కేసులు చేసిన వాళ్ళు మన తాత ముత్తాతలను చూస్తూ ఉంటాం. ఇక గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు, ఓడినోడు కోర్టులోనే ఏడుస్తాడు. అంతకుమించి ఉపయోగం లేదు. ఆ సిస్టము, ఆ విధానం ఇప్పుడు మారుకుంటూ వచ్చిందండి. చాలామంది సెటిల్మెంట్‌గా ప్రిఫర్ చేస్తున్నారు. కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే కోర్టుల చుట్టూ తిరగడం అనేది వేస్ట్ ఆఫ్ టైం కింద కూడా ఫీల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. న్యాయం కోసం కోర్టుకి వెళ్ళడం ఎలాగో తప్పదు. వెళ్ళారు అంటే సెటిల్మెంట్‌కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ కోర్ట్ మాట్లాడడానికి అవతల వ్యక్తులు ఇష్టపడట్లేదు, బయట అడ్వకేట్‌తో మాట్లాడతామన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అట్‌లీస్ట్ కొంతకాలం జరిగిన తర్వాత కోర్టునికి రిక్వెస్ట్ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. కోర్ట్ ఏం చేస్తారంటే మీడియేషన్ సెంటర్‌కి పంపిస్తారు. అది సివిల్ కేస్ అయినా, క్రిమినల్ కేసులైనా, ఫ్యామిలీ మ్యాటర్స్ అయినా కూడా. ఆ మీడియేషన్‌ని వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఉన్న ఈగోలో, కోపాలో మిడిల్‌లోకి వచ్చే టైంకో లేకపోతే కొంతకాలం తర్వాత ఉండకపోవచ్చు. సో రియలైజ్ అవుతారు. రియలైజ్ అయినప్పుడు అరే మళ్ళీ నువ్వెంత అనుకోని ఇంకొక 10 ఇయర్సో, 5 ఇయర్సో కోర్టుల చుట్టూ ఫైట్ చేయడం కంటే ఈ మీడియేషన్ సెంటర్ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా గానీ, లేదా అక్కడ జరిగిన ఒక సెటిల్మెంట్ వల్ల ఒక అవార్డు వస్తది. దాన్ని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కేస్ క్లోజ్ అవుతది. మీరు అనుకున్న అగ్రీమెంట్ ప్రకారం సెటిల్మెంట్‌లు అయిపోతాయి. తర్వాత కేస్ క్లోజ్ అయినాక ఆర్డర్ కాపీని తీసుకొని అమౌంట్ రిటర్న్ తీసుకునే అవకాశం మీకుంటుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, సివిల్ ప్రొసీడింగ్స్‌లోను, ప్రాపర్టీ కేసుల్లో కోర్టు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి ఈ వీడియో 100% ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.